సాగు ఖర్చులు పెరగటం, కత్తెర పురుగు కలవర పెడుతుండడంతో పాటు కూలీల సమస్య వేధిస్తుండడంతో మొక్కజొన్న సాగు వీడి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతులు. అతి తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను, ఆకుకూరలను పండిస్తూ ప్రతి నెల ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు బచాయిపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు. కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటల సాగు ద్వారా అభివృద్ధి సాధిస్తున్నారు. ఈ రైతు దంపతులు స్ఫూర్తితో ఊరంతా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బచ్చాయిపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు రవి, జ్యోతిలు కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ప్రారంభంలో మొక్కజొన్న, పత్తి, కంది వంటి పంటల్ని సాగు చేసేవారు ఈ సాగుదారులు. అయితే పంటల సాగులో పెట్టుబడులు అధికమవటం, కూలీల సంఖ్య వేధిస్తుండటం, అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో కూలీల అవసరం లేకుండా కూరగాయలు, ఆకుకూరల్ని పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మొక్కజొన్న, వరి అవేస్తుంటిమి. వాటి వల్ల అధిక లాభాలు లేవు. చిన్న కూరగాయలు, ఆకుకూరలు పెట్టడం వల్ల 1 మంత్లో మంచి దిగుబడి వస్తుంది. అందు గురించి వాటిని వేస్తున్నాం. వీటి వల్ల పెట్టుబడి కూడా తక్కువ ఉంది. పెద్ద పంటలకి అధిక పెట్టుబడి అవుతుంది. వర్షాలు సరిగ్గా పడక అవి పంటలు వండుతలేవు. వీటి వల్ల ఒక 1 మంత్లోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి తొందర అయిపోతుందని వీటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. మాతో పాటు చాలామంది వీటినే చేస్తుర్రు. వీటిని ప్రొద్దునొచ్చి మధ్యాహ్నం వరకు కంప్లీట్గా రెడీ చేసుకొని రైతు మార్కెట్కి వెళ్ళి అమ్ముకొచ్చుకుంటాం. పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది వ్యవసాయం చేస్తుంటాము. మాతో పాటు మా విలేజ్ మొత్తం వ్యవసాయ కుటుంబాలే. మేము ఇంతకుముందు మొక్కజొన్న ఎక్కువ సాగు చేసేవాళ్ళము. దానికి ఎక్కువ పెట్టుబడి అయ్యి ఖర్చు అధికంగా అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం తగ్గించి ఒక ఎకరా జాగాలో ఈ మిర్చి, టమాటా, వంకాయ, బెండ, బీర ఇవన్నీ పండిస్తున్నాం మేమే అంతా. ప్లస్ ఈ తోటకూర కానీ, పాలకూర కానీ, కలగూర కానీ, కొత్తిమీర, మెంతి ఇవన్నీ కొద్దిగా ఖర్చు తక్కువ ఉండి, పెట్టుబడి తక్కువ ఉండి తొందరగా క్రాప్ వస్తుంది అన్నట్టు. ఒక 30 డేస్ వరకు క్రాప్ వస్తుంది. ఆ 30 డేస్లో అయిపోతుంది ఆల్రెడీ. అందుకని తొందరగా క్రాప్ వచ్చే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వాటితోటి లాభాలు ఎక్కువ పొందుతున్నాం. తమకున్న ఎకరం విస్తీర్ణాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని కాలానుగుణంగా పంటలు సాగు చేస్తున్నారు ఈ రైతు దంపతులు. మార్కెట్లో నిత్యం డిమాండ్ ఉండే రోజువారీ కూరగాయలైన టమాటా, మిరప, వంకాయ, బీరకాయ, బెండ, కాకర వంటి పంటలతో పాటు అన్ని రకాల ఆకుకూరల్ని పండిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం పంట కోసి మధ్యాహ్నానికల్లా రైతు బజార్కి తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. తద్వారా ప్రతిరోజు ఆదాయం పొందుతున్నారు. అప్పుడే కోసిన తాజా కూరగాయల్ని అమ్ముతుండటం వల్ల వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కూరలు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. ఇవి తొందరగా క్రాప్ వస్తాయి కాబట్టి ఒక 30 డేస్ వరకు తీసేసుకొని మార్కెట్కి వెళ్తే తొందరగా అయిపోతుంది. అదే ఈ మొక్కజొన్న కానీ వేరే ఇతర పంటలు పెడితే ఒక 4 మంత్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ కూలీల ఖర్చు ఎక్కువ ఉన్నది. ఈ ట్రాక్టర్ దున్నకాలకు కానీ వాళ్ళని తీసుకురావాలంటే మినిమం వాళ్ళు డీజిల్ పెరిగిందని చెప్పేసి అధిక రేట్లు పెంచేసారు. అందుకోసమని మొక్కజొన్నకు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి వేరే పెద్ద పంటలు పెట్టట్టు తక్కువ చేసి ఈ చిన్నవి కొత్తిమీర, మెంతి, ఆకుకూరలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వీటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి విలేజ్ వాళ్ళు మొత్తం కూడా విలేజ్ వాళ్ళతో పాటు మా కుటుంబం కూడా మొత్తం ఇదే ఆకుకూరలే పండిస్తున్నాం. మేము సాంప్రదాయ పంటలతో పోల్చితే తక్కువ శ్రమతో కూరగాయల్ని పండించుకోవచ్చని రైతు రవి తెలిపారు. తమను చూసి గ్రామంలోని మిగతా రైతులు కూరగాయలు, ఆకుకూరల్ని సాగు చేస్తున్నారని అన్నారు.